సంగారెడ్డి మున్సిపాలిటీ 35వ వార్డు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి కుమారి శంకర్నుల శైలజ స్థానిక వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రశాంత్ నగర్ కాలనీలో గడప గడపకు ప్రచారం చేస్తూ కారు గుర్తుకి తమ అమూల్యమైన ఓటును వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారం సందర్భంగా ఏ ఇంటికి వెళ్లినా మంచి స్పందన వస్తోందని, గతంలో ఈ వార్డులో కౌన్సిలర్గా పనిచేసిన వేణా శ్రీనివాసరావు దంపతులు చేసిన అభివృద్ధి పనులు తాము ఇంకా మర్చిపోలేదని, మళ్లీ వారు బలపరిచిన అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా పోటీ చేయడం తమకెంతో ఆనందదాయకంగా ఉందని, గతంలో చేసిన అభివృద్ధి పనులు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో అందించిన సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరవేయడంలో అప్పటి కౌన్సిలర్ ఎంతో కృషి చేశారని, ఇప్పుడు కూడా తామంతా కుమారి శంకర్నుల శైలజకి కారు గుర్తుకే తమ అమూల్యమైన ఓటును వేస్తామని ఈ సందర్భంగా స్థానికులు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వేణా శ్రీనివాసరావు దంపతులు, బీఆర్ఎస్ ప్రచార బాధ్యులు గొంతపల్లి సర్పంచ్ అనంత్ రెడ్డి, అమృత మల్లేశం దంపతులు, కాలనీ వాసులు, యువత తదితరులు పాల్గొన్నారు. ఐదో వార్డు ప్రచారంలో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుమారి శంకరనుల శైలజను ఇంటింటి ప్రచారం కొరకై వెంటేసుకొని తిరగడం జరుగుతుంది. గతంలో 2 సార్లు మాకు అవకాశం ఇచ్చిన ఈ వార్డు ప్రజలందరికీ కూడా ఈరోజు మనకు అవకాశం లేదు కాబట్టి మన అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది. గతంలో మమ్మల్ని ఎలాగైతే ఆదరించారో అదేవిధంగా శైలజను కూడా అందరూ ఆదరించాలని కోరుకుంటూ ప్రతి ఇంటికి గడపడకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరించుకుంటూ తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంటికి నుంచి స్పందన కూడా బాగా వస్తుంది. మాకు అందరు కూడా పాపను ఆశీర్వదిస్తున్నారు. ఇదే ఊపులో తప్పకుండా మేము ఇక్కడ నుంచి గెలుస్తామని, అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీపై టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ఖచ్చితంగా చెబుతూ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ! జై తెలంగాణ! అందరికీ నమస్కారం. నేను బీఆర్ఎస్ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థిని శ్రీ కుమారి శంకరనుల శైలజ. నాకు ఈ టికెట్ రావడానికి సహాయం చేసింది వీణా శ్రీనివాసరావు గారు, ఇంకా చింతా ప్రభాకర్ గారు. అందరికీ ధన్యవాదాలు. నేను ఈరోజు క్యాన్వసింగ్లో భాగంగా 35వ వార్డుకి వచ్చాను. ఇక్కడ
ప్రజలందరూ నన్ను ఎంతో ఎంతో అపురూపంగా ఆహ్వానించి నేను తప్పకుండా గెలుస్తానని చెప్తున్నారు. భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్తున్నారు. ఆ, ధన్యవాదాలు. మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను. నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై బీఆర్ఎస్, జై తెలంగాణ. ఈరోజు 35వ వార్డులో ప్రచారంలో భాగంగా ఇక్కడ పెద్ద ఎత్తున మేము కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. మాకు బ్రహ్మరథం పడుతున్నారు, ఆప్యాయంగా స్వాగతం తెలుపుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు మేము కౌన్సిలర్గా ఇక్కడ పనిచేయడం జరిగింది. అందరికీ అందుబాటులో ఉండి మాకు ఏ పని, ఏ నిమిషం, ఏ క్షణం, ఏ పని అవసరం ఉన్నా చేసిండ్రు వీళ్ళు. కాబట్టి మేము వీళ్ళకు ఓటు వేస్తాము అని భారీగా పెద్ద ఎత్తున జనాలు మా 35వ వార్డు ప్రజలు చెప్తున్నారు. కాబట్టి మేము కూడా ఆ అమ్మాయిని శంకరన్నల శైలజను మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. ఇక్కడ అందరం ఇక్కడనే, శంకరన్నల శైలజ కూడా ఇక్కడనే ఉంటుంది, ఇదే వార్డులో ఉంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది. మేమైతే ఇక్కడనే ఉంటాము. మేమందరం మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాము. మీ సేవ చేసుకునే అదృష్టం మాకు కలిగించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మనకు ఇంటింటికి సంక్షేమ పథకాలు చాలా అందినవి. ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి మనకు అన్ని పథకాలన్నీ ఆగిపోయినాయి. ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. అందుకే అందరూ ప్రజలు నిరాశతో ఉన్నారు. బీఆర్ఎస్ వైపే మగ్గు చూపుతున్నారు. అన్ని హామీలు ఇస్తామన్నందుకు ప్రజలకు మభ్యపెట్టి, ఆశ పెట్టి వాళ్ళకు ఓట్లు అడగడం జరిగింది, వాళ్ళు ఓటు వేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఓటేస్తామని చెప్తున్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మనకు హరీష్ అన్న గారికి, మళ్ళీ చింత ప్రభాకర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై బీఆర్ఎస్.